స్తోత్రించి కీర్తింతుము, ఘనపరచెదము, కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈనేచువాడు, ఆదరించి కాపాడువాడు ఈనేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఆశీర్వాదాలన్నీ నావే. ఆదరణకర్త యొద్దకు రండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు. 2 కొరింథీ 1:3-4 మన ప్రపంచం కష్టాలు ఇబ్బందుల చేత ఛిద్రమైపోయింది. మాకు శోధనలు శ్రమలు లేవని చెప్పగలిగే వారు చాలా తక్కువ మందే ఉంటారు. వాటి బారిన పడకుండా డబ్బు మనకు రక్షణ కవచం ఏర్పరచలేదు. మందులు మనల్ని పూర్తిగా కాపాడలేవు. విద్య వల్ల కూడా కాదు, ఆస్తులు కాపాడవు. వాటికి మనం ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కష్టాలు అనేవి మనకు సంభవించి తీరుతాయి. అయినప్పటికీ సహజంగా మనం ఎలా ఆలోచిస్తామంటే, ఆశీర్వాదాలను పంపేది మన తండ్రి కాగా కష్టాలను పంపేది శత్రువు అని తలంచుతాం. ఏది ఏమైనా ఈ శ్రమలను అనుమతించేది మన తండ్రే. వాస్తవానికి వాటిని పంపేది కూడా ఆయనే. అవి ఎక్కడి నుంచి వచ్చిన శ్రమలు కష్టాలను మన జీవితంలో మనం అనుభవించకపోతే కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవునితో మనకు అవసరం ఉండదు. మన పిల్లలు పడిపోయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు మన వద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు. మమ్మల్ని ఆదరించమని వాళ్ళు మనల్ని అడగరు. వాళ్ళు కేవలం మన చేతుల్లోకి వచ్చేస్తారు. స్వభావ సిద్ధంగా మనం ఏమి ఇవ్వగలమో అది ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉంటామని వాళ్ళకి తెలుసు. ఓదార్చే ఓ మాట, వెచ్చని ఆలింగనం, జాగ్రత్త అంటూ వీపు మీద వేసే ఓ చిన్న దెబ్బ, ప్రేమతో కూడిన ఓ ముద్దు దొరుకుతాయని వాళ్ళకి తెలుసు. త్వరలోనే వారి కన్నీళ్లు మాయమైపోతాయి, గాయం మానిపోతుంది. మన జీవితంలోకి తండ్రి అనుమతించిన కష్టాలు శ్రమలు మనకు ఎదురైనప్పుడు మనం ఆయన వద్దకు పరిగెత్తి ఆయన హస్తాలలో ఒదిగిపోతే ఆయన తన స్వభావానికి తగినట్టు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. మమ్మల్ని ఆదరించమని ఆయన అడగాల్సిన అవసరం లేదు. ఆయన సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు. ఆయన యొద్ద నుంచి మనకు ఆదరణ కలుగుతుంది. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అది మనకు అందించబడుతుంది. సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవునిలోనే మనకు నిజమైన ఆదరణ లభ్యమవుతుందని గ్రహించకుండానే చాలా తరచుగా మనం మానవ మాత్రలు అందించే ఆదరణ కోసం పరుగులు తీస్తుంటాం. మొదట ఆయన వద్దకు వెళ్ళు. ఆయన నీ కోసం ఎదురుచూస్తున్నాడు. నీకొచ్చిన కష్టం ఏమిటో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆ కష్టాన్ని అనుమతించింది ఆయనే. పడిపోయిన బిడ్డ తన వద్దకు లేచి ఎప్పుడొస్తాడా అని ఎదురుచూసే అమ్మలాంటి వాడాయన. దేవుడు మన కోసం ఎదురుచూస్తుంటాడు. ఎందుకంటే మనం రాకమునుపే మనకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. మన హృదయాలు తెరిచి ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన తన ప్రేమ, సంరక్షణ, కాపుదల గురించి మనకు గుర్తు చేస్తాడు. తన కరుణను లేదా ఆదరణను చూపమని ఆయన అడగక్కర్లేదు. తండ్రి ఉన్నాడు కాబట్టి కరుణ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. క్రీస్తునందు అందుబాటులో ఉన్న సమృద్ధి అయిన ఆయన ఆదరణలోంచి నీ ప్రతి దుఃఖానికి అవసరమైన ఆదరణను అందుకో. తండ్రి, నీ ఆదరణను పూర్తిగా ఎరుగునట్లు నా శ్రమలను బట్టి కూడా నీకు వందనాలు చెప్పడం నేర్చుకుంటున్నాను. నీవు నా పరిపూర్ణమైన తండ్రివి.